కటింగ్ బ్లౌజ్ మనది యాజ్ పర్ మెజర్మెంట్స్. సో 14 ఇంచెస్ ఫుల్ లెంత్ కాబట్టి ప్లస్ 1 ఇంచ్ 15 ఇంచెస్. 15 ఇంచెస్ అయిపోయింది కాబట్టి మనం డీప్ నెక్ పెడుతున్నాం. సో దీంట్లో ఫార్ములాస్ లాగా చేసుకోవాలంటే షోల్డర్ 16 ఇంచెస్ కదా, మైనస్ 3 ఇంచెస్ ఎంత అవుతుంది అప్పుడు 13/2 6.5 అంతే కదా, 6.5 మన షోల్డర్. సో ఇంకా డీప్గా ఒక 11 ఉంది కాబట్టి మనం 4 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు, మన ఇష్టం. 4 ఇంచెస్ తీసుకున్నప్పుడు ఇక్కడ 12 అవుతుంది, బై 2 చేస్తే 6 అవుతుంది. సో డీప్ నెక్ని బట్టి మనం ఎందుకంటే షోల్డర్ డ్రాప్ అవ్వకుండా ఒక్కొక్క షోల్డర్ ఒక్కొక్క టైప్ ఉంటుంది కాబట్టి కొంతమందికి 5, 4.5, 6 మనం 6 తీసుకుంటున్నాం దీనికి. సో ఆర్మ్ లెంత్ యాజ్ పర్ హైట్ అండ్ చెస్ట్ బట్టి ఆర్మ్ లెంత్ మనం 6.5 తీసుకుంటాం. నెక్స్ట్ చెస్ట్ 37 ఉందంటే 9.5. నెక్స్ట్ వెస్ట్ ఆన్ 33 అంటే 8.5. కట్ చేసుకుంటాం. డాట్స్ కావాలి కదా, 1/2 ఇంచ్. ఇలా తీసేసుకొని మనం సింబల్ లైన్స్ తీసేసుకొని నెక్స్ట్ ఆర్మ్ రౌండ్, బ్యాక్ ఆర్మ్ రౌండ్కి ఈ కార్నర్ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ ఆర్ 1/2 కూడా పెట్టుకోవచ్చు. మనం ఇప్పుడు ప్రజెంట్ 1/2 పెట్టుకొని మెజర్ తీసుకున్నాం. ఇలా తీసుకున్న వెంటనే మెజరింగ్ టిప్. సో ఆమెది ఎంత ఉంది ఆర్మ్ రౌండ్ 17.5 అంతుందా లేదా అని చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ వచ్చింది కదా 8.5. సో ఎగ్జాక్ట్ ఉంది. సో మనం దీనికి ఈ రెండింటికి సెంటర్లో చూసుకొని డాట్ మార్కింగ్ పెట్టేసుకొని 2.5 ఇంచ్ దగ్గర డాట్ పాయింట్ పెట్టేసుకోవాలి. సో డాట్ చిన్నదే కాబట్టి ఇటు క్వార్టర్ టోటల్గా 1/2 ఇంచ్ వచ్చేసేయాలి. 1/2 అంటే మనకి ఇది, క్వార్టర్ అంటే ఇది. సో అటు క్వార్టర్ ఇటు క్వార్టర్ పెట్టేసుకొని డాట్ పెట్టుకొని ఇక్కడికి ఇలా పెట్టేసుకున్నాం. నెక్స్ట్ మనం నెక్ పెడతాం. నెక్ పెట్టి మనం ఇక్కడ నుంచి 2.5 ఇంచెస్ పెట్టుకుంటాం. 2.5 ఇంచెస్ పెట్టుకొని 11 ఇంచెస్ కాబట్టి ఈ డాట్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఫస్ట్ మనం ఏ నెక్కైనా ఒక బాక్స్ లాగా తీసుకున్న తర్వాతనే మనం షేప్ చేసుకోవాలి. ఏదైనా ఫస్టే రౌండ్ తీసేస్తే అటు ఇటు షేప్ పోతుంది, వెడల్పు రావచ్చు, తక్కువ రావచ్చు. అందుకని ఒక బాక్స్ లాగా తీసేసుకొని సో మనం ఇక్కడ అనేది విడ్త్ ఎంతైనా పెట్టుకోవచ్చు. ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ విడ్త్ మనకి షేప్ కావాలి, కింద బ్రాడ్ కావాలంటే ఇక్కడ చేంజ్ అయిపోదు, ఇక్కడ ఎంతైనా చేంజ్ చేసేయచ్చు. ఈ షేప్ ఇచ్చుకున్నాం. సో బ్యాక్ పార్ట్ మొత్తం మనకి షోల్డరు, ఆర్మ్ రౌండ్, చెస్ట్, వేస్ట్, డాట్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి బ్యాక్ కట్ చేసేసుకోవచ్చు. నెక్ మనకి మెయిన్ కాబట్టి నీట్గా షేప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ ఓపెన్ కాబట్టి మనం ఫ్యాబ్రిక్ మీద ఎప్పుడు ఓపెన్ సైడే తీసుకోవాలి. సో ఓపెన్ సైడే తీసుకొని మనం నీట్గా ఇది చాలా జాగ్రత్తగా చెక్ చేసుకొని పెట్టుకోవాలి. క్రాస్ కటింగ్ కాబట్టి మనం చేసేది స్ట్రైట్గా పెట్టుకుంటే స్ట్రైట్ కట్. సో మనం ఇప్పుడు క్రాస్ కాబట్టి చూసుకోవాలి మనకి ఇక్కడ ఎలా ఉంది ఏంటి. ఫ్యాబ్రిక్ చాలా చిన్న, కొంతమంది 80 సెంటీమీటర్సే ఇస్తారు, దాంట్లో కూడా మనం వచ్చేలాగా చెక్ చేసుకోవాలి. కొంచెం అడ్జస్ట్ చేసుకుంటా ఈ టైప్లో చెక్ చేసుకొని మార్కింగ్ స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి షోల్డర్ ఏ ప్రాబ్లం లేకుండా క్రాస్లోనే ఈ నుంచి ఇక్కడ తీసేసుకోవాలి. షోల్డర్ అయిపోతానే నెక్
మనకి ఫ్రంట్ నెక్ అక్కడ 8 ఇంచెస్ ఉంది కాబట్టి క్రాస్ లైన్ నుంచి తీసుకొని ఇది మార్కింగ్. సో సేమ్ మనము స్క్వేర్ లాగానే ఇచ్చేసుకోవాలి. ఫ్రంట్ అయితే తీసుకొని ఈ పార్ట్ బ్యాక్ పార్ట్ ఏదో ఆడికి మనం ఫస్ట్ లైన్ తీసుకుందాం. ఫుల్ లెంత్ ఎంత ఉందో అంతే తీసుకొని తర్వాత ఎలా చేసుకోవాలో చూద్దాం. నెక్స్ట్ ఆర్మ్ రౌండ్. ఆర్మ్ రౌండ్ మనకు ఫ్రంట్కు బ్యాక్ చేంజ్ ఉంటుంది కాబట్టి జస్ట్ ఇలా తీసేసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం నెక్ ఇక్కడ నుంచి మనం ఇలా మార్కింగ్ పెట్టుకొని తీసుకోవచ్చు, లేదు మనకు వచ్చేసరికి షేప్ అనుకుంటే షేప్ కూడా తీసుకోవచ్చు. నెక్ అయిపోయింది. సో మనం ఫుల్ లెంత్లో నుంచి కింద నుంచి మనం -2.5 ఇంచెస్ తీసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఈడ మనం ఆల్రెడీ ఫ్రంట్కి జస్ట్ మనం స్కెలిటన్ కోసం తీసుకున్నాం కాబట్టి 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టేసుకొని ఈ లైన్కి మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ ఓన్లీ మనకు 1/2 ఇంచే వస్తుంది ఫ్రంట్ ఆర్మ్ రౌండ్. సో మనం ఇలా మార్కింగ్ చేసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ మనం పెట్టుకొని చెక్ చేసుకుందాం. చెక్ చేసుకొని ఈ నుంచి ఇక్కడికి వచ్చేసింది. ఇది మళ్ళీ ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ మళ్ళీ 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ మార్క్కు ఒక 1/2 ఇంచ్ తీసుకొని సైడ్ తీసేద్దాం. ఈ పార్ట్తో అయిపోయింది కాబట్టి మనకి ఇప్పుడు మెయిన్ ఇది నుంచే వచ్చేది. సో డాట్ పాయింట్ తనది 10 ఇంచెస్. 10 ఇంచెస్ దగ్గర ఒక స్టార్ పెట్టేసుకుందాం. డాట్ విడ్త్ దగ్గర కూడా డాట్ విడ్త్ తనది 4 ఇంచెస్. సో ఇక్కడ మనం ఒక స్టార్ పెట్టేసుకున్నాం. దీని చుట్టూనే మనకి క్రాస్ కటింగ్ అనేది వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా, దీన్ని అయితే ఇలా క్రాస్ తీసేసుకున్నాం. ఇక్కడ మనది కాబట్టి తన డాట్ది 4 ఇంచెస్ దగ్గర జస్ట్ ఒకటి ఈ నుంచి ఒకటి స్ట్రైట్ లైన్ తీసుకొని ఫస్ట్ ఇలా ఈ లైన్ క్లాప్ చేసేద్దాం. చేసిన తర్వాత ఇక్కడ ఈ డాట్ విడ్త్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ 1/2 ఇంచ్ దగ్గర కింద మార్కింగ్ పెట్టేసుకొని దీన్ని ఇలా క్రాస్గా లైన్ తీసుకొని ఈ పాయింట్ దగ్గరికి అటాచ్ చేసేస్తాం. ఇక్కడికి ఇలా అయిపోయింది. సో మనం ఈ పాయింట్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ ఆల్రెడీ 4 ఇంచెస్ విడ్త్ దగ్గర మనం డాట్ విడ్త్ దగ్గర తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇడికి 2 ఇంచెస్ అప్ సైడ్. ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఇటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ ఫర్ షేప్. దీన్ని యాడ్ చేసేద్దాం ఈజీ వేలో. నా ఇది డాట్ కాబట్టి మనకు సెంటర్ పాయింట్ ఇక్కడ నుంచి 2.25 ఇంచెస్, ఎందుకంటే 1/2 ఇంచ్ ఇక్కడ పోతుంది కాబట్టి ఇక్కడ 2 ఇంచెస్, ఇది కూడా 2.5 ఇంచెస్. ఈ కార్నర్ ఉంది కాబట్టి ఇది మనకి డాట్ కదా, ఇక్కడ నుంచి 1 ఇంచ్ పైకి పెట్టేసుకొని ఈ నుంచి స్ట్రైట్ క్రాస్లో తీసేసుకోవాలి. అగైన్ ఈ నుంచి మనం ఒక డాట్ పెట్టేసుకున్నాం. మనకి ఈ పార్ట్ అనేది ఒక డైమండ్ షేప్ లాగా వచ్చేసేయాలి. దీన్ని ఇక్కడ స్ట్రైట్గా తీసేసుకుందాం. ఇక్కడికి ఇది అయిపోయింది. సో ఇక్కడ మాత్రమే 1 ఇంచ్, మిగిలిన ఏ ప్లేస్లో అయినా 1/4 ఇంచ్, ఇటు 1/4 ఆల్మోస్ట్ అన్నీ మిగిలిన 3 మనకి టోటల్ 1/2 ఇంచ్లో వచ్చేసేయాలి. సో ఈ 1/2 ఇంచ్లో వచ్చేసేయాలి కాబట్టి అటు సైడ్ ఇటు సైడ్ డాట్ని లైన్స్ తీసేసుకోవాలి. ఇలాంటిది వీల్ మార్కింగ్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ మీద కట్ చేసేటప్పుడు మనం ఇలా వీల్ మార్కింగ్తో మనం 4 సైడ్స్ అనుకొని ఫస్ట్ సెంటర్ పార్ట్, తర్వాత సైడ్ పార్ట్స్, తర్వాత ఈ సెంటర్ పార్ట్, సైడ్ పార్ట్స్ ప్రతిదానికి వీల్ మార్కింగ్ తీసేసుకోండి. అప్పుడు సెకండ్ మనం మార్కింగ్ ఒకదాని మీదే చేస్తాం కదా, ఆపోజిట్ ఫ్యాబ్రిక్ మీద కూడా మనకి మార్కింగ్ ఎగ్జాక్ట్ ఉంటుంది. సో మనం ఇది కట్ చేసాం కాబట్టి ప్రతిదీ ఇక్కడ మాత్రం, ఇక్కడ ఎక్కడ తీసుకోము, ఇక్కడ మాత్రమే 1/4 ఇంచ్ సీమ్ అలవెన్స్ అనేది తీసుకోము. సో ఆ సీమ్ అలవెన్స్ దగ్గరనే కట్ చేసేద్దాం. మీకు నేను ఎక్కడ తీసుకోకూడదు, ఈడ మాత్రమే. ఎవరి మెజర్మెంట్స్కి తగ్గట్టు వాళ్ళకి డాట్ లెంత్ డాట్ వెయిట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి సో ఒకళ్ళకి ఉండవు. హ్యూమన్ బాడీలో ఒక బాడీ లాగా మెజర్స్ ఉండవు. ఒక పర్సన్ టు ఒక పర్సనాలిటీ చాలా చేంజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్రకారం ఒకే ఫార్ములా అందరికీ సెట్ కావాలి. ఇది ఓన్లీ 37 చెస్ట్ 33 వేస్ట్ వాళ్ళకి మట్టుకి ఈ డాట్ లెంత్ రౌండ్ని మనం వేస్ట్ చేసుకొని చేసేస్తున్నాం. సో మనం ఇది అయిన తర్వాత చెక్ చేసుకుంటాం. దీనికంటే మనకి 2 ఇంచెస్ అన్నీ ఎగ్జాక్ట్ ఉంటాయి. నెక్ షోల్డర్ అదంతా అంతా ఇక్కడ 2 ఇంచెస్ ఉంది, ఇక్కడ 1/2 ఇంచ్ ఉంది. సో ఇది మనకి ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది. నెక్స్ట్ మనకి స్లీవ్స్ క్రాస్ బెల్ట్లు కావాల్సి వస్తుంది.
సో క్రాస్ బెల్ట్ ఎప్పుడైనా మనం బ్యాక్ పార్ట్ని వేస్ట్ చేసుకొని చేస్తాం. బ్యాక్ ఎంత వేస్టో ఇదంతా కుట్టిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ ఒకటే ఉంటుంది కాబట్టి జస్ట్ మనం ఒక మార్కింగ్ పెట్టేసుకుంటాం. పెట్టుకొని ఒక స్ట్రైట్ లైన్. క్రాస్ బెల్ట్లు చాలా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా ఇక్కడ మనం 2.5 లెస్ చేస్తాం, ఇక్కడ 2 ఇంచెస్ లెస్ చేస్తాం బ్యాక్ పార్ట్ నుంచి. కాబట్టి 2.5 ఎక్కడైతే లెస్ చేసామో సీమ్ అలవెన్స్ కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని 3 ఇంచెస్. ఇటు సైడ్ 2 తీసుకున్నాం కదా, 2.5 ఇంచెస్. 1/2 ఇంచ్ దీనికి డిఫరెన్స్. ఇక్కడ 3 ఇంచెస్, ఇక్కడ 2.5 ఇంచెస్ తీసుకొని షేప్ కోసం అలా షేప్ క్రాస్ వచ్చేలా చూసుకోండి. ఈ క్రాస్ అనేది ఎప్పుడైనా 4 తీసుకోవాలి. 2 తీసుకుంటే సెట్ కాదు. లైనింగ్ పీసెస్ 4 పీసెస్ కట్ చేసుకోవాలి. సో క్రాస్ బెల్ట్ మనం ఇది చేసిన తర్వాత చెక్ చేసుకోవచ్చు. ఈ రెండు మనం అటాచ్ చేసేస్తాం కాబట్టి ఈ ఎక్స్ట్రా ఎక్కడైతే ఉందో 3 ఇంచెస్ అనేది 3 ఇంచెస్ ఇటు సైడ్ చూసుకొని ఎగ్జాక్ట్ ఉందా లేదా. ఎగ్జాక్ట్ ఉంది కాబట్టి మనం కట్ చేసింది కరెక్ట్గా అర్థం. దీనికంటే మనకి ఎప్పుడైనా 2 ఇంచెస్ ఎక్స్ట్రా వస్తుంది. ఈ 2 ఇంచెస్ ఈ డాట్కి వెళ్తుంది కదా, సరిపోతుంది. నౌ స్లీవ్స్ యాజ్ మెజర్మెంట్స్. స్లీవ్స్ వచ్చేసి స్లీవ్ లెంత్ 5 ఇంచెస్. ఆ 5 ఇంచెస్తో ఎలా స్లీవ్ అనేది చెక్ చేసుకుందాం. సేమ్ 5 ఇంచెస్ అంటే మనకి సీమ్ అలవెన్స్తో కలిపి 6 ఇంచెస్. 6 ఇంచెస్ దగ్గర ఒక స్ట్రైట్ లైన్ తీసేసుకుంటాం. 6 ఇంచెస్ మన స్లీవ్ ఉన్నప్పుడు హాఫ్ ఫుల్ లెంత్లో నుంచి మనం ఆర్మ్ రౌండ్ తీస్తాం. సో 3 ఇంచెస్. 6లో -3 పోతే 3 కదా, 3 దగ్గర ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్న తర్వాత సో 3 లైన్స్లో మనం మొత్తం చేసుకోవాలి. అక్కడ 13.5 అంటే 6.75 స్లీవ్ రౌండ్. ఇక్కడ నుంచి 17.5 8.75 దగ్గర మార్కింగ్ తీసేసుకొని ఇలా తీసేసుకొని సేమ్ ఇలా క్రాస్ చేసేసుకోండి. సేమ్ సీమ్ అలవెన్స్ స్కేల్ అంతా తీసేసుకోవాలి. నెక్స్ట్ ఈ రెండింటికి సెంటర్ పాయింట్లో పెట్టేసుకొని ఒక డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 1/2 ఇంచ్, ఇక్కడ నుంచి 1/4 ఇంచ్, ఇక్కడ ఒక 1 ఇంచ్ దగ్గర 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టేసుకున్నాం. మార్కింగ్ పెట్టేసుకొని మన ఆర్మ్ రౌండ్ బ్యాక్ది ఆ 1 ఇంచ్ క్లబ్ అవ్వకుండా వచ్చి ఈ 1 ఇంచ్కి యాడ్ అయిపోవాలి. సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఈ 1 ఇంచ్ దగ్గర నుంచే మనకు క్రాస్ అవుతుంది. ఇక్కడ నుంచి తీయకూడదు, ఇక్కడ నుంచి క్రాస్ వెళ్ళకూడదు. సేమ్ ఇక్కడ నుంచి వెళ్తేనే మనకి నీట్గా వచ్చేస్తుంది. సో ఈ టైప్లో ఫస్ట్ మనం స్లీవ్ రౌండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని కటింగ్. ఫస్ట్ బ్యాక్ ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి. ఇది ఓపెన్ చేసుకున్న తర్వాతనే ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ అనేది కట్ చేసుకోవాలి. సేమ్ ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడ 1 ఇంచ్ దగ్గర క్రాస్ అయ్యేలాగా చూసుకోవాలి. సేమ్ మళ్ళీ కొంచెం డాట్స్ ఇలా నాచెస్ ఇచ్చుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఇది మనకి ఫ్రంట్ బ్యాక్ స్లీవ్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి ఫ్యాబ్రిక్ చేసుకొని కట్ చేసుకోవచ్చు.